నమస్కారం. ఎస్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. చూడండి, గాజువాక శ్రీకన్య థియేటర్ పక్కనే ఇదివరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. ఈ మధ్యకాలంలో ఎవరో జగదీశ్వరరావు గారు ఆ బిల్డింగ్ కొన్న జగదీశ్వరరావు గారు ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అదేంటంటే తప్పుడు సర్వే నెంబర్, తప్పుడు వార్డు, తప్పు రిజిస్ట్రేషన్, 30 అడుగుల రోడ్డుని కబ్జా చేసి మొత్తం 15 అడుగులు ఇప్పుడు ఉంది. 15 అడుగులు కబ్జా చేశారు. 15 అంటే 30 అడుగులు 15 అడుగులు కబ్జా చేసి వాళ్ళు బిల్డింగ్ నిర్మాణించారు. రూల్స్ వ్యతిరేకంగా వీళ్ళు బిల్డింగ్ కట్టడం జరిగింది. కింద సెల్లార్ కూడా లేదు. ఈ పక్కన బాలు కాంప్లెక్స్ కూడా అసలు సెల్లార్ లేదు. 4 ఫ్లోర్ బిల్డింగ్ కట్టేసి షాపింగ్కి వస్తుంటారు, అక్కడే బళ్ళు ఆపుతారు, అక్కడే జనాలు నడుస్తుంటారు. గర్భిణీ స్త్రీలు, చాలా మట్టుకు యాక్సిడెంట్లు కూడా జరిగాయి అక్కడ. గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని కంప్లైంట్లు పెట్టినా సరే ఏ అధికారి కూడా యాక్షన్ తీసుకోలేదు. సో చూస్తారు కదా రోడ్డు క్లియర్గా ఇది. సో దీని మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేస్తారని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అది కాస్త డిస్మెంట్ చేసి పెద్ద బిల్డింగ్ కట్టడం జరిగింది. 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు కట్టేస్తున్నారు, కానీ కింద సెల్లర్ లేకుండా కడుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ 30 అడుగుల రోడ్లోని వీళ్ళు రోడ్డునే కబ్జా చేసి 14 అడుగుల రోడ్డు కబ్జా చేసి వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. అక్కడ చూడండి, ఇది చూడండి, ఇది కరెక్ట్ కట్టేది. ఈ ప్లేస్ ఇది ఇలా రావాలి బిల్డింగ్. అలాగే ఈ బిల్డింగ్ చూడండి ఎక్కడి దాకా కట్టారు. ఇది మెట్లు ఎక్కడి దాకా ఉన్నాయి. 14 అడుగులు రోడ్డు, 30 అడుగులు రోడ్డుని 14 అడుగులు రోడ్డు కబ్జా చేసి ఇది ఇలా కట్టడం జరిగింది. సో దొంగ సర్వే నెంబర్లు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసి ఇలాగ బిల్డింగ్లు నిర్మాణించి గతంలో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చారు గతం ప్రభుత్వంలో. బట్ ఏ అధికారి స్పందించలేదు. సో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్